మిథున రాశి వారి టైం అనేది స్టార్ట్ అయిందండి. మిథున రాశి వారికి కాలం కలిసి రాబోతుంది. వాళ్ళు కూడా కష్టపడ్డారండి. ఎన్ని పాట్లు పడ్డారు. ఎన్నో కష్టాలు, నష్టాలు, ఆర్థిక ఇబ్బందులను సవి చూశారు. వాళ్ళను అనడానికి కూడా ఏం లేదండి. వాళ్ళు కష్టపడుతున్నారు. ప్రతిఫలం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ ప్రతిఫలం వచ్చినప్పుడు జీరో అయిపోతుంది. కష్టపడడం, పనిచేయడం, డబ్బు సంపాదించుకోవడం, రుణబాధల్లోకి వెళ్ళిపోవడం, ఇదే వాళ్ళ జీవిత వ్యవస్థ మొత్తం అయిపోయింది మిథున రాశి వారికి. మిథున రాశికి మనం చూసినట్టయితే బుధుడు అధిపతి మిథున రాశి. ఆరుద్ర నక్షత్రం మనకు పరమశివుడు జన్మించినటువంటి నక్షత్రం. అంటే దీంట్లో ఉన్నాయనుకోండి. ముఖ్యంగా స్పెసిఫిక్గా చెప్పాలంటే మిథున రాశి వారికి ఒక మంచి టైం అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడండి మంచి టైం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే జూన్ 2వ తారీఖున గురుడు, మిథున రాశిలో ఉన్నటువంటి గురుడు కర్కాటక రాశిలోకి వస్తున్నాడు జూన్ 2వ తారీఖున. ఒక విధంగా చెప్పాలంటే వాళ్లకు గెలుపు గంట కొట్టినట్టే. మిమ్మల్ని 100 చైన్లతో 1000 సంఖ్యలతో కట్టిపడేసిన అసలు మిమ్మల్ని ఎవరు ఆపుతారో నేను చూస్తానండి. మిమ్మల్ని సంఖ్యలు ఇవన్నీ ఎవ్వి ఆపలేవండి. మీ కష్టం మీకు దక్కుతుంది. అప్పు లేని జీవన విధానంలోకి వస్తారు. ఎదుటివాడికే మీరు అప్పించేంత స్థాయికి ఎదుగుతారు. మంచి జరుగుతుందండి. ఉద్యోగం మంచి జాక్పాట్ లాంటి ఉద్యోగం దొరుకుతుంది. మంచి ఉన్నతమైనటువంటి స్థాయి వస్తుంది. వ్యాపారంలో కోటాను కోట్లు సంపాదిస్తారు. లక్షల రూపాయలతో కోటాను కోట్లు సంపాదిస్తారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది నార్మల్ విషయం కాదు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి, అది అధిక జ్యేష్ఠ మాసంలో గురుడు స్థాన మార్పు చేసి కర్కాటక రాశిలోకి ఉచ్చక్షేత్రంలోకి వస్తున్నాడంటే ఆ బోలాశంకరుడు మరి మీకు ఏమి ఇవ్వనున్నాడో మనం కూడా వెయిట్ చేయాలి. ఖచ్చితంగా చేసి చూడాలి. నాకు తెలిసి అయితే మీకు మంచి జరుగుతుందని నేను ఒకటే విషయం మిమ్మల్ని అడిగేది. మన పేరే మనకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి గొప్ప ఆయుధం. దాన్ని మనం డిగ్రీస్ వైజ్గా, ఫ్రీక్వెన్సీ వైజ్గా పెంచుకోండి. 13వ తారీఖు జూన్ 13 శని హోమం జరిపిస్తున్నాను. ఎందుకంటే మీకు కంటక శని నడుస్తుంది కదా. శని హోమాన్ని జరిపించుకోండి. ఒక వ్యక్తి, మన క్లయింటు సుమారు 50,000 విలువైనటువంటి పూజా సామాగ్రి మీకు ఉచితంగా అందజేస్తున్నాడు. మరి ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి.